నేనైతే రేటింగ్ చూసి అలాగే ఇన్స్టా రీల్స్లో బాగా హైప్ చూసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాను. అది కూడా రెస్టారెంట్ నేమ్ అయితే చూద్దరు కానీ ఫస్ట్ అయితే రెస్టారెంట్కి నేను బ్లాగ్స్ చేస్తానని చెప్పా కదా. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎవరైనా ఫస్ట్ ఆర్డర్ చేసుకునేది ఓన్లీ సూప్. ఇక్కడ చూస్తున్నారు కదా రెస్టారెంట్ నేమ్ అయితే రివీల్ అయింది. అలా దక్షిణాపురం అనే రెస్టారెంట్లోకి అయితే నేను ఎంట్రీ ఇచ్చాను. ఎంట్రీకి ఇచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నాన్ వెజ్ సూప్ చెప్పుకున్నానండి. నాన్ వెజ్ సూప్లో వాళ్ళు యాక్చువల్లీ నేనైతే వాటిని జంతికలు అంటాను, జంతికలు అయితే ఇచ్చినారు. అంటే దాంతో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఎనీవే సూప్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. సరే రేటింగ్ ప్రకారం ఇన్స్టాలోనే చూసి స్టార్టర్ కూడా ఆర్డర్ పెట్టుకున్న. అది కూడా చికెన్ లాలీపాప్స్ అనమాట, ఓన్లీ డ్రై పీస్, నో సాసీ. సరే ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టానండి. నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో చూసే పెట్టాను, చికెన్ స్పెషల్ బిర్యానీ అని చెప్పి. దీనిలో ఎలా ఉందంటే ఇది స్పెషల్ బిర్యానీ అంటే నేను ఓన్లీ పీసెస్ వస్తుంది అనుకున్నాను. ఎట్లా వచ్చిందంటే ఐ థింక్ కోడిగుడ్డు పరోటుని బిర్యానీలో మిక్స్ చేస్తే వస్తుంది చూసారు, అట్లా వచ్చింది. బట్ చండాలంగా ఉందని అయితే చెప్పాను, టేస్ట్ యావరేజ్ అని చెప్పగలను. బట్ తినే కొద్దీ నాకు ఎందుకో ఆయిలీగా అనిపించింది. ఇంకా స్టార్టర్ వైజ్ ఈజ్ గుడ్, అలాగే సూప్ అయితే సూపర్ అనే చెప్పాలి. ఎనీవే రేటింగ్స్ చూసి కాకుండా మనకి వెళ్ళాలనిపిస్తే వెళ్ళి తింటే బెటర్ దెన్ చూస్ అనిపిస్తుంది నాకైతే. ఎనీవే వ్లాగ్లో ఫస్ట్ వ్లాగ్ అయితే నేను ఫుడ్ వీడియోని చేశాను. యాక్చువల్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నా, బట్ రెస్టారెంట్కి వెళ్ళాను కదా, అందుకే సరే వ్లాగ్గా చేద్దాం, ఫుడ్ కూడా ఎలా ఉందో రివ్యూ ఇద్దాము, ఐ థింక్ నా ఛానల్లో అప్లోడ్ చేసుకుందామని చెప్పి తీసాను అనమాట. ఎనీవే ఫుడ్ అయితే ఓకే, బట్ కానీ మేము రేటింగ్ చూసి మోసపోయి చెప్పుకున్న ఫుడ్ అయితే నాకు బెటర్ అనిపించలేదు, యావరేజ్ అనిపించింది. ఎనీవే ఇలాంటి బిర్యానీ ట్రై చేసేటప్పుడైతే ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇంత ఆయిలీ బిర్యానీ అయితే మనం తింటే కొంచెం హెల్త్కి కూడా ఖరాబ్ అవ్వచ్చు. దిస్ ఈజ్ మై ఓన్ సజెషన్ అంతే. ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు. నాకైతే ఫుడ్ అయితే యావరేజ్ అనిపించింది. సూప్ వైజ్ వెరీ గుడ్, అంబియన్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ వన్ టైంకి ఈజ్ గుడ్ అనే చెప్పాలి, మరీ బ్యాడ్ అని అయితే చెప్పలేనులే. కానీ కొంచెం బిర్యానీ అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎనీవే వెజ్ అయితే నేను ట్రై చేయలేదు. వెజ్ అన్లిమిటెడ్ కూడా ఉంది, అట్లానే టిఫిన్స్ అన్లిమిటెడ్ కూడా ఉన్నాయి అన్నారు. బట్ నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ అంటారు కదా, నాకు అనిపించలేదు. ఇంకా సరే ఎండింగ్లో ఇంత బిర్యానీ తిన్నాం ఆయిలీ అని చెప్పి మా హస్బెండ్ స్వీట్ ఆర్డర్ చేద్దామని చెప్పి ఆఫ్రికన్ డిలైట్ అని చెప్పి స్వీట్ అయితే ఆర్డర్ చేసినారు. ఇది కాస్ట్ అయితే వెరీ హై అని చెప్పాలి, అక్కడ కాస్ట్ కూడా హై ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ 300, 250 to 300లో ఉంది. బట్ నాకు టేస్ట్ అయితే ఎలా అనిపించిందంటే గులాబ్ జామున్ని ఇలా ఈ టైప్లో స్వీట్ చేసేసి దానిపైన వెనీలాని మొత్తం స్మాష్ చేసేసి మిల్కీ టైప్లో చేసేసి దానిపైన వేసినట్టు అనిపించింది. టేస్ట్ అయితే వామ్మో దీనికి ఇంత 300 అనిపించింది. బట్ అంత కాస్ట్ అనేది నాకైతే కొంచెం డైజెస్ట్ చేసుకోలేదు అనమాట. ఎనీవే టేస్ట్ అయితే ఓకే, బట్ కాస్ట్ అయితే వర్త్ అనిపించలేదు. అంటే అక్కడ వాళ్ళు ఆఫ్రికన్ డిలైట్కి ఇచ్చిన నాకు ఆ ప్రైస్ అనేది వర్త్ అనిపించలేదు అంతే. ఎనీవే అలా దక్షిణాపురంలో రెస్టారెంట్కి వెళ్ళొద్దు అని అనట్లేదు. బట్ ఒకటి చెప్పుకుని బాగుంటే ఇంకోటి ట్రై చేస్తే బెటర్. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా నాకైతే కొంచెం యావరేజ్ అని నేను చెప్పగలను. నేను పెట్టిన కాస్ట్కి నాకు వర్త్ అనిపించలేదు. ఆల్మోస్ట్ 1400 అయింది బిల్ అయితే. నేను చెప్పింది 3 ఐటమ్స్, ఒక స్టార్టర్, బిర్యానీ అండ్ ఆఫ్రికన్ డిలైట్ స్వీట్ అంతే చెప్పింది. నో కూల్ డ్రింక్స్ కూడా చెప్పలేదు. ఎనీవే నేను చెప్పింది కరెక్ట్ అనిపించిన వాళ్ళు, ఐ థింక్ తిన్న వాళ్ళు ఎవరైనా నచ్చకపోతే వీడియోని లైక్ చేయండి. అట్లానే ఇలా కొంతమందికి షేర్ చేస్తే వాళ్ళ వరకు వెళ్తే కొంచెం ఫుడ్ క్వాలిటీ కూడా చేంజ్ అవ్వచ్చు కదా. ఐ థింక్ దిస్ ఈజ్ మై ఓన్ ఒపీనియన్. ఎనీవే నేనైతే ఆ రోజు వ్లాగ్లో చేసిందంతా నేను మీకు వీడియోలో చూపించాను. వ్లాగ్ అంటే నేను ఫుడ్ గురించే చూపిద్దాం అనుకున్నా. అంతేకాదు నా ఛానల్ పర్పస్ ఓన్లీ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, అలాగే ఇంట్లో హోమ్ ఫుడ్ కూడా. అలానే మెనూ కూడా చూసుకుని వెళ్ళండి. ఐ థింక్ కాస్ట్ వర్త్ అనుకున్న వాళ్ళైతే వెళ్ళడానికి బెటర్ ఆప్షన్. అంతేకాదు నేను అక్కడ కొంచెం స్టైల్గా ఫొటోస్ కూడా దిగినవి కూడా అప్లోడ్ చేసుకున్నా, ఎందుకంటే నాకు మెమరీగా ఉంటుంది కదా, ఛానల్లో ఉంటే కూడా, అందుకే అనమాట. ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ట్రావెల్ బ్లాగ్స్ అట్లానే ఫుడ్ బ్లాగ్స్ కూడా చేయడానికి మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అందుకే స్టార్ట్ అయ్యేటప్పుడు జస్ట్ పిక్స్ తీసుకున్నాను అనమాట. ఎనీవే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.